ఒక నిమిషం ఉన్నా తర్వాత ఓటర్ లిస్ట్ ఉంటాయి సార్, మెయిన్ ఓటర్ లిస్ట్ 40 వార్డు ఓటర్ లిస్ట్ ఉంది సార్. వస్తాను బస్సు రండి ఇప్పుడు ప్రసాద్ బయట పంచేటప్పుడు ఎంత అమౌంట్ అయినా స్టూడెంట్స్ ఏం చేస్తున్నాం అంటే సార్లతో తీసుకొచ్చే రాత్రి మా పిల్లలు ఒక దగ్గర 50,000 ఉండొచ్చు మీ మాట సార్, కానీ పంచుతూ 2,000 ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఇవి ఉన్నాయి కదా సార్, క్యాన్వాసింగ్ వల్ల అవసరం జోబులో లేవు సార్, బండ్లో ఉన్నాయి, బండి కూడా సీజ్ చేస్తాం. సరే సార్ చూపించిన వాళ్ళ మీరు తీసుకోవాలి. మీకు ఇష్టం వచ్చినట్టు కావాలని గొడవ చేసింది గొడవ చేసింది సంబంధమే లేదు, సంబంధమే లేదండి. సంబంధం లేదంటే కొట్టుకుంటుంటే ఏం చేయాలి సార్? మేము ఉన్నాం, గొడవ చేసింది వైసీపీ వాళ్ళు సార్. వాళ్ళు గెలవాలి చేయాలి, వాళ్ళు గెలవాలి లెక్చరర్స్ సార్ మురళీధర్ సార్ వాళ్ళు ఎప్పుడు వచ్చారండి, వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారండి? అన్యాయం కదండి. వాళ్ళు చెప్పిన వాళ్ళు తీసుకొచ్చేసారు. ఇప్పుడు మీరు బాలమురళీకృష్ణ మేము మాట్లాడలా సార్, ఈ సార్ వాళ్ళు ఎదురు వచ్చారు, పాపం వాళ్ళని తీసుకొచ్చేసారు, ఎదురు వచ్చిన వాళ్ళని తీసుకొచ్చారు అన్యాయంగా. లెక్చరర్లని వాళ్ళు సాయంగా ఎదురు వచ్చారు, మేము చూస్తున్నాం కదా సార్, ఎదురు వచ్చిన వాళ్ళు కూడా తీసుకొచ్చేసారు. మరి గొడవ చేసింది వైసీపీ వాళ్ళు సార్, టీడీపీ వాళ్ళు ఎవరు లేరు అక్కడ. గొడవలు కొట్టుకునేది రోజు గొడవలు చేసేది మేము కాదు. నిజాయితీగా ఉన్నవాడికి ఇదే రోజు రౌడీజం చేసి జులుం చేసి రైటింగ్లు గిట్టిలు కట్టే వాళ్ళకి మీరు కొమ్ము కాసి ఎవరిని లెక్చర్లు టీచర్లు కూడా తీసుకొచ్చుకుని పెట్టుకుంటున్నారు. అది మీరు చేసే పని. చూద్దాం ఎంతమంది తీసుకొస్తారు, తెలుగుదేశం వాళ్ళకి అక్కడికి వస్తున్నారు, తీసుకొస్తుంటారు. అసలు మురళీధర్ సార్ వాళ్ళకి సంబంధమే లేదన్నా, ఎదురు వస్తున్నారు, మౌలు కూడా తీసుకొచ్చేసారు. గౌరవిస్తాం నిన్న తీసుకొచ్చారు, గౌరవించాం. మీరు కావాలని ఏదో చెప్తా చూపిస్తా ఉన్నా తీసుకొచ్చుకుంటా కూర్చుంటే అందరూ లేదు సార్, రేపు నా దగ్గర 50,000 ఉంటుంది, ఎవరో వచ్చి ఆపుకోమన్నాడు సార్ నన్ను ఎవరో ఆపుకోమనండి. నా దగ్గర 50,000 నాకు వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను 50,000 పెట్టుకొని తిరుగుతాను, నన్ను ఆపమనండి. ఎవరు ఛాలెంజ్ చేస్తున్నాను, అదే వైసీపీ వాళ్ళు ఎవరు ఆపమనండి నన్ను. ఎవరు కొట్టారో అది కూడా కంప్లైంట్ చేయండి. కుమార్ యాదవ్ సార్ ఎందుకు కొడతారు సార్? నేనేం చేశాను? ఏం వాంటెడ్ గా పలానా చేతికి డబ్బులు ఇస్తా ఉంటే మీరు పట్టుకుని నన్ను కొట్టినా పర్వాలేదు. నేను లెక్చరర్ సార్, నేను 20 సంవత్సరాలు చెప్పని చెప్పుని
కాదు సార్ ఇప్పుడు ఆయనకి నేనైతే డబ్బులు పంచలేదు సార్ నిజంగా డబ్బులు అయితే సార్ వచ్చినప్పుడు కూడా సార్ మీరే చెప్పండి చేతిలో ఉన్నాయా నా చేతిలో ఉన్నాయా సార్ మీరు అది ఎక్కువగా ఏం జరిగిందో చెప్పాలి తల్లికి బాగాలేకపోతే హాస్పిటల్ పోతుంటే బండ్లు పంచుతామని చెప్తారు మీరు మీకు ఆడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఆయన అంటాడు ఆయన ఎందుకంటావు నువ్వు ఎందుకంటే పంచుతుంటే చూసారు ఎందుకన్నావు నువ్వు అన్నావు ఊరికేదో తీసుకొచ్చారు మీకు డౌట్ ఉంటే తీసుకొచ్చుకోండి అంతేగాని మీరు అభియోగం చేయబాకండి మీరు ఎవరు 50,000 రూపాయలు మనిషి కడతా ఉంటాం తప్ప నారాయణ పని చేస్తే నారాయణ పని చేయకుండా నీకు పని చేస్తారా అట్లాగే సార్ గవర్నమెంట్ అప్లై సార్ నువ్వు అట్లా ఉంది